ఎవరైనా అంతే. మనం సమాజపరంగా బ విశ్వం పరంగా పెద్దగా చేసేదంటూ ఏముండదు. ధర్మస్థాపన తండ్రి యొక్క పని. మనమేమైనా మన వైపు నుంచి ప్రేరణ పొంది ఎవరికైనా ప్రేరణిస్తే అదే అహో సౌభాగ్యం. సో, మొత్తము ఇంటిని, సమాజాన్ని, దేశాన్ని నెత్తినెత్తుకొని తిరగమని ఎక్కడ చెప్పలేదాయన. కానీ మనం ఏంటంటే మొత్తం ఆ భూభారాన్ని మోసేసినట్టు ఫీల్ అయిపోతా ఉన్నాం. వాళ్ళేమైపోతారు, వీళ్ళేమైపోతారు, దేశం. అందుకే నిన్న కర్మ ఫిలాసఫీ చెప్పేటప్పుడు మీకు అదే క్లారిటీ ఇచ్చాను. ఎవరికైనా చట్టం అక్కడ పని చెయ్యటం లేదు అని అంటే ఖచ్చితంగా అక్కడ వచ్చే జన్మలో తీస్తుంది అది. సో మరి దేశం యొక్క చట్టాలు పనిచేయకపోతే మరి అది ఎట్లా అంటే యాక్చువల్గా కర్మ ఫిలాసఫీ ప్రకారము పాప పుణ్యాలన్నయి భగవంతుని చట్టాలు భారతదేశం యొక్క చట్టాల ప్రకారం నిర్ణయిస్తారు. సో భగవంతుని చట్టాలు ఏంటని మనం చెప్పుకుంటున్నాం. భారతదేశం యొక్క చట్టాలను ఉల్లంఘించినా గాని పాపం జమవుతుంది. సపోజ్ ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంఘించి నడుపుతూ ఉంటారు అందరు. సో చేరిపోతారు కూడా. సపోజ్ ఎవరైనా ఇంటి నుంచి బయలుదేరాలంటే ఇష్టం వచ్చినట్టు స్పీడ్ లిమిట్స్ దాటిపోతారు. అక్కడ స్పీడ్ లిమిట్ ఏమంటే అది దాటిపోతారు. కట్లు కొట్టి 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 పబ్లిక్ అంతా కన్ఫ్యూజ్ చేసి పడేస్తారు. వీళ్ళ స్పీడ్కి కొంతమంది పడిపోతూ ఉంటారు. సిగ్నల్ జంప్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ చేసి ఆఫీస్కి సురక్షితంగా చేరుకుంటారు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంత సిగ్నల్స్ జంప్ చేసి ఇంత చట్టాన్ని ఉల్లంఘించినా కానీ మేము ఆఫీస్కి చేరాము అని అంటే ఇట్స్ ఓకే, మేము చేసింది రైటే అనుకుంటుంటారు. సో అప్పుడు ఇంత జమ్ అయింది. సో అలా రోజు అదే ట్రాఫిక్ సిగ్నల్స్ ని, ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంఘించి నడుపుతూ ఉంటే రోజు ఇంత జమై ఒక రోజు ఆ కర్మ పాపం పండడం అంటారు చూసారా, అలా ఎప్పుడైతే ఆ కర్మ అక్కడికి వచ్చినప్పుడు ఆ కర్మ పుష్ కొట్టినప్పుడు బండిపోయి ఎక్కడైనా కొట్టుకుంటది. మనం చెయ్యకుండా ఏది రాదు. మళ్ళీ చూసిన వాళ్ళు అతను ఎంతో అమాయకుడండి, ఏదో చదువుకుని ఉద్యోగం చేసుకుని చాలా సిన్సియర్ అది ఇది అంటాడు. కానీ మరి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తున్నావు కదా, ఎక్కడ బుద్ధి వాడుతున్నావు? ఈ రోజు ఉల్లంఘించగానే ఈ రోజు యాక్సిడెంట్ జరగట్లేదు. సో అందరూ ఏమనుకుంటున్నారు, తప్పేముంది ఇందులో అనుకుంటున్నారు. తర్వాత ఎక్కడైనా పోలీసులు పట్టారు అనుకోండి, సో పోలీసు ఏం చేస్తోంది, పెనాల్టీ వేస్తోంది. అంటే ఇది రూల్, ఈ రూల్ ని మీరు ఉల్లంఘించారు కాబట్టి మేము పెనాల్టీ వేస్తున్నాం అంటున్నారు. సో పెనాల్టీ కట్టేశాం కదా అంటున్నారు. సో పోలీసులు మీరు చట్టాన్ని ఉల్లంఘించారన్న విషయాన్ని చెప్తూ పెనాల్టీ వేశారే తప్పితే మీ ఆత్మల రికార్డ్ అయిన పాపాన్ని తీయలేదు. ఆత్మల రికార్డ్ అయిన పాపాన్ని తీసే పవర్ పోలీస్కి లేదు. పోలీసు చెప్పగలరు మీకు అంతే ఇక్కడ ఉల్లంఘించారు మీరు అని. ఆ పాపాన్ని తీసే పవర్ ఆయనకు ఒక్కడికే ఉంది.